కుస్కాను హోటళ్ళలో టేస్ట్గా ఎలా చేయాలి పొడి పొడిగా ఇంట్లోనే అనేది ఈరోజు చూపించబోతున్నాను. ఈ వీడియోలో ఈ కుస్కాకు కలర్ ఉంది కదా, బాగా మంచి కలరు. ఇది కలరు మనం ఫుడ్ కలర్ వేసుకోకుండా ఎలా చేయాలి అనేది కూడా చూపించబోతున్నాను. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ కలర్ ఎలా వచ్చింది, అన్నం పొడి పొడిగా రావాలో ఎలా చేయాలో చూద్దాం. చేసుకోవడానికి ముందుగా మనము చెరవ పెట్టి అందులో తిరువాతకు తగినంత నూనెను వేసుకొని నూనె కాగిన తర్వాత ఎర్రగడ్డలను పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇవి వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నూనె చిటపటలాడుతుంది. ఇవి వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగేంత వరకు, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత కొద్దిగా అది కూడా లైట్గా వేగేటట్టుగా కలబెట్టుకోవాలి. మన దగ్గర ఉంటే పుదీనా మెంతాకును కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి కొత్తిమీర ఒక్కటి వేసాను. మన దగ్గర అవైలబుల్లో ఉంటే పుదీనా, కొత్తిమీర, మెంతాకు కూడా వేసుకోవచ్చు కొత్తిమీరతో పాటే. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని వేగించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులో వేసి బాగా వేగించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులో మనము కొద్దిగా ఎసురుకు నీళ్లు వేసుకోవాలి. ఇవి ఎలా వేసుకోవాలి అంటే, మనం 1 కప్పు బియ్యం తీసుకుంటే అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు తీసుకోవాలి. ఇక్కడ మనం నీళ్లు వేసుకునేదే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లను తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా నీళ్లు వేసిన తర్వాత మనకు రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఉప్పును వేసుకున్న తర్వాత మనము అందులో మన టేస్ట్కు తగినంత కారంను కూడా వేసుకోవాలి. మనము కారం పొడి వేసుకోవడం వలన ఏమవుతుందంటే కుస్కాకు కలర్ అనేది బాగా మంచి కలర్ వస్తుంది. నేను అయిన తర్వాత చూపిస్తాను. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మూత మూసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. నేను ముందుగానే 1 కప్పు బియ్యం తీసుకొని శుభ్రంగా నీటితో కడుక్కొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని మనం ఎసురు వేసుకున్నాం కదా, అది 5 నిమిషాల తర్వాత ఇలా బాగా మరుగుతూ ఉంది. ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేయాలి. చూడండి, వీడియో చూసాం కదా, ఆ విధంగా వేసేసి బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా బియ్యం వేసుకున్న తర్వాత మనము గరిటె తీసుకొని ఆ బియ్యాన్ని ఒకసారి బాగా కలబెట్టుకోవాలి. మనం ముందుగానే బియ్యాన్ని నానబెట్టుకోవడానికి కారణం ఏమిటంటే, మన కుస్కా అనేది అయిన తర్వాత బాగా పొడి పొడిగా, బాగా స్మూత్గా, మెత్తగా ఉంటుంది. ఇలా బియ్యం వేసి కలిపిన తర్వాత మళ్ళీ మూత మూసుకొని కొద్దిసేపు బియ్యాన్ని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు చూడండి, ఎసురంతా బాగా అయిపోయింది. కాస్త కొద్దిగా ఉంది ఇంకా తడిగా. బియ్యం బాగా ఉడికాయి. మనము చిన్నగా బియ్యం విరగకుండా చిన్నగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం తడి ఉంది కదా, అది ఆరిపోవడానికి కాస్త మూత మూసి మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు మూత మూసాం కదా. ఇప్పుడు దాని మీద ఏదో ఒకటి చిన్న బరువు పెడితే, ఇప్పుడు నేను రాయి పెడుతున్నాను. ఈ విధంగా రాయి పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ రాయి పెట్టడం వల్ల మనకు యూజ్ ఏంటి అంటే, అందులో ఉన్న బియ్యము త్వరగా మగ్గుతాయి. ఇది ట్రిక్ ఫ్రెండ్స్. అందులో ఉన్న బియ్యం త్వరగా మగ్గాలంటే మీరు కాస్త ఏదో ఒకటి వెయిట్ పెట్టాలి మూత మీద. ఈ విధంగా 5 నిమిషాల తర్వాత మగ్గించుకున్న తర్వాత మనము ఆ వెయిట్ను తీసేసి చెక్ చేసుకోవాలి, రైస్ అనేది బాగా మగ్గిందా లేదా అని. గరిటె తీసుకొని కాస్త మనము ఆ విధంగా చూసుకుంటే ఏమన్నా తేమ శాతం ఉందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది.
ఇప్పుడు రైస్లో ఎటువంటి తేమ శాతం లేదు, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కుస్కా రెడీ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.